అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్తే. సార్, ఆ, ఒక వ్యక్తి నాయకుడిగా ఎదిగి పార్టీ పెట్టి ఆ, తిరుగులేని మెజార్టీ సాధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి అయ్యి, అంటే తిరుగులేని మెజారిటీ అంటే 85% ఆఫ్ అసెంబ్లీ సీట్స్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యి తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం, అంటే ఆ తర్వాత ఇంకెప్పుడు రాజకీయాల్లో నుంచి లేకుండా పోవడం కానీ, లేకపోతే ఎప్పుడు అధికారం రాకపోవడం కానీ, ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? నేను దీన్ని ఎందుకు అడుగుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ గారికి మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. తర్వాత లోకేష్ గారు అంటున్నారు ఆ, ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఎప్పుడు భవిష్యత్తులో రాడు అని చెప్తేనే తప్ప ఇన్వెస్టర్లు మళ్ళీ ఏపీలో పెట్టుబడులు పెట్టరు, కాబట్టి మేము ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో దాని గురించి చెప్తున్నాను. అంటే ఇలాంటి 25% అసెంబ్లీ సీట్ సాధించిన వ్యక్తి తర్వాత మళ్ళీ రాజకీయాల్లో అధికారం రాకుండా పోయిన చరిత్ర ఎక్కడైనా జరిగిందా? ఒకవేళ లేదు అంటే ఇప్పుడు ఎలా జరగబోతుంది కాస్త చెప్పండి సార్. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికల్లో ప్రజలు బహుశా ఆయన కూడా ఊహించినంతటి మెజార్టీ కట్టబెట్టింది వాస్తవం. ఆ మెజార్టీ కట్టబెట్టడానికి వెనక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం, ఆయన చేసిన ప్రచారం, ఆయన ఎంచుకున్న వ్యూహకర్తలు, ఆయన సృష్టించుకున్న సోషల్ మీడియా ద్వారా ఆయనకి ఇచ్చుకున్న ఎలివేషన్, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పోరాట యోధుడిగా, ప్రజల పట్ల కరుణరసం కురిపించగలిగే నాయకుడిగా, ఆయన పాదయాత్ర సందర్భంగా ఆ సభలకి హాజరైన ప్రతి ఒక్కరిని తలలు నిమిరి ముద్దులు పెట్టి ఆ ప్రజల మనసుల్లో ఆహా నాయకుడు అంటే ఇలా కదా ఉండాల్సింది అని చెప్పని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు. అదే సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలో వంచే పోరాటం ఈ వీరుడిగా ధీరుడిగా చిత్రీకరించుకున్నారు. ప్రత్యేక హోదా సాధించగలిగే సమర్థుడిగా తన ఎలివేషన్ ఇచ్చుకున్నారు. వివిధ వర్గాల ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేశారు. ఆనాటి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు తప్పులు అని చెప్పని ఆయనకి తెలుసు. ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు తప్పు అని చెప్పని ప్రాపర్ గా కౌంటర్ ఇచ్చి వాటిని ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవ రూపాన్ని ఎక్స్పోజ్ చేయడంలో ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందింది అనేది వాస్తవం. ఇవన్నీ కలగలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశాలుగా మారి ఆయన ఆయన కూడా ఊహించినంతటి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విజయాన్ని నిలుపుకోవడానికి ఆయన ప్రదర్శించాల్సిన చిత్తశుద్ధి ఏంటి? గత ప్రభుత్వం అమలుపరిచిన అభివృద్ధి ప్రణాళికల్ని డిస్టర్బ్ చేయకుండా ప్రజల కోణంలో, రాష్ట్ర కోణంలో ఆలోచించి పరిపాలన చేస్తున్నట్టయితే సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగగలిగి, మనుగడ సాగించగలిగి, అధికారంలో ఉండగలిగే అవకాశం ఆయనకే తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ యువత ఆలోచించింది కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న 22 సంవత్సరాల వయసు అంతరం దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని తమ ఐకాన్ గా భావించారు. మద్యపాన నిషేధ వాగ్దాన నేపథ్యంలో మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని తమ కుటుంబాల్లో తమ యోగక్షేమాలు పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తిగా ఆయన్ని నమ్మారు. ఇట్లా ఒక్కొక్క వర్గ నమ్మకాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారు పాలనా పరంగా తాను తీసుకుంటున్న నిర్ణయాల పర్యవసానం ఆయా వర్గాల నుంచి తానే దూరం జరిగారు. ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించారు కదా, చరిత్రలో ఇట్లాంటి అనుభవం ఎప్పుడైనా ఉందా అని చెప్పండి. మనకి కొంతమంది అద్భుతమైన టాలెంట్ తోటి కొన్ని కొన్ని రంగాల్లో అద్భుతంగా రాణించిన వ్యక్తులు ఉంటారు. ఆ రాణింపు వాళ్ళకి సరైన గుర్తింపు దక్కిన తర్వాత ఆ వచ్చిన ఆ ఫేమ్ ద్వారా వచ్చే వెల్త్ తోటి వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేక పక్కదారులు బట్టి కెరీర్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుకుంటే సచిన్ టెండూల్కర్ తో పాటుగా రంగప్రవేశం చేసిన వినోద్ కాంబ్లీ సాంకేతికంగా కానీ అతను అంటే ఆటగాడిగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనపరిచాడు అతను. కానీ ఆ ఫేమ్ ద్వారా వచ్చిన గ్లామరు, రెండోది ఆ వచ్చిన వెల్త్, చాలా పేద కుటుంబం నుంచి ఒక్కసారిగా అంత వెల్త్ కళ చూసి ఆ గ్లామర్ ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని అతను పక్కదోవ బట్టి చెడు వ్యసనాలకు బానిసయ్యి చివరికి అంతిమంగా చాలా ముందుగానే 24 సంవత్సరాల పాటు సచిన్ టెండూల్కర్ కెరీర్ కొనసాగితే అదే వయసులో తనతో పాటు సహపాఠిగానే కెరీర్ మొదలుపెట్టి తనతో పాటు సమఉజ్జీగా నిలిచిన వినోద్ కాంబ్లీ మాత్రం చాలా కొద్ది సంవత్సరాల్లోనే ఫేడ్ అవుట్ అయిపోవడం జరిగింది. ఇది
విజయం సిద్ధించినప్పుడు దాన్ని నిలబెట్టుకోవటం, దాన్ని స్థి అంటే స్థితప్రజ్ఞత ప్రదర్శించగలగడం అనేది సచిన్ టెండూల్కర్‌ని చూసి నేర్చుకోవచ్చు. చెడగొట్టుకోవటానికి రోల్ మోడల్‌గా వినోద్ కంప్లీని ఇవాళ మన కళ్ళ ముందు ఉన్న లైవ్ ఎగ్జాంపుల్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు ఆయన పట్ల పెంచుకున్న హై ఎక్స్‌పెక్టేషన్, ఆయన కట్టబెట్టిన భారీ విజయం. ఆ విజయ నేపథ్యంలో ప్ర మీకు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నాయకులుగా ఉన్న ప్రఫుల్ల కుమార్ మహంతా గారికి అస్సాంలో 32 సంవత్సరాలకి అధికారం కట్టబెట్టారు. విద్యార్థి నాయకుడిగా ఆయన ఆ రోజున అస్సాం ఆహ్, గణ పరిషత్ పార్టీ, ఏజీపీ పార్టీ తరఫున ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆయనకి అధికారం కట్టబెట్టారు. ఆ రోజు వాళ్ళు కూడా ఇంతే. చిన్న వయసులో అందరూ యంగ్‌స్టర్స్. అందరూ విద్యార్థి సంఘం నుంచి ఎదిగొచ్చిన నాయకులే. అనుభవరాహిత్యం, అందరూ యువత, ఒకరికొకరు సర్దుబాటు ధోరణి ప్రదర్శించలేని తత్వం, ఆ మెచ్యూరిటీ లేని పర్యవసానంతోటి 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఫేడ్ ఔట్ అయిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అనుభవరాహిత్యం కారణమా? ఆయన అహంకారం కారణమా? అనుభవరాహిత్యం అనుకోవడానికి ఆయన బాలకుమారుడేం గాదు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి 47 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. ఇంకా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయనకి 45 సంవత్సరమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 సంవత్సరాల తర్వాతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి అనుభవరాహిత్యం అనుకోవడానికి కూడా లేదు. కానీ ఎందుకంటే అప్పటికే ఒక టెన్యూర్ ఎంపీగా చేస్తున్నారు. ఒక టెన్యూర్ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఎంచుకున్న విధానం, ఆయన వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే వైఖరి ఎంచుకున్నారు. ప్రతిపక్షాలను అణిచివేయాలి. కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించాలి. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ప్రణాళికలను అమలు పరచకూడదు. ఏ అభివృద్ధి ప్రణాళికలు అమలుపరిచినా దాని వెనక చంద్రబాబు నాయుడు గారికి పేరొస్తదేమో అనే ఆలోచన, తనదైన ముద్ర వెయ్యలేని నిస్సహాయత, తన అసమర్థత, తనలో సరైన పరిపాలనా దక్షత లేకపోవటం, వీటన్నిటి పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమలుపరిచిన విధ్వంసకర పాలన పర్యవసానం. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి. ఇవాళ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధ్వానంగా తయారైపోయింది. రెవెన్యూ జనరేషన్ పరంగా ఇవాళ అధోగతి పాలైపోయింది. వెల్త్ జనరేషను కనుమరుగైపోయింది. ఇవాళ ఉపాధి కల్పన మృగ్యంగా మారిపోయింది. పెట్టుబడుల ఆకర్షణలో వెనకబడిపోయింది. మహిళల భద్రతకి మహిళల గౌరవానికి భంగం కలిగే కేసులు నమోదవుతా ఉన్నాయి. గంజాయి ఎగుమతిలో దేశంలో మొదటి స్థానంలో నిలబడ్డాం. ఇవాళ రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో, ఉమెన్ ట్రాఫికింగ్‌లో దేశంలో రికార్డ్ స్థాయిలో నిలబడుతున్నాం. ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన అసమర్థతకి ప్రతీకగా నిలబడింది. ఆయన తనకి దక్కిన విజయాన్ని ఆస్వాదించలేక, ఆయన ఆస్వాదించింది ఏంటి అంటే, తనకు అధికారం దక్కింది. తను ఇవాళ ముఖ్యమంత్రి, సర్వం సహా అధికారాలున్నాయి. వ్యవస్థలు తన చేతిలో ఉన్నాయి. ఈ వ్యవస్థలను అడ్డుపెట్టి ప్రజలకు మేలు చేయాల్సిన దగ్గర, అద్భుతమైన పరిపాలన అందించాల్సిన దగ్గర, ఆ వ్యవస్థని దుర్వినియోగపరిచి తన కక్ష సాధింపు ధోరణికి, రాజకీయంగా ప్రత్యర్థులను వేధింపులకి మాత్రమే వాటికి పరిమితం చేశారు తప్ప, ఇప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఏ విధమైన విష ప్రచారానికి పాల్పడ్డారో, ఈ రోజు కూడా అదే విష ప్రచారానికి పాల్పడి, ఇవాళ కూడా ప్రజల్లో తాను పరిచయం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు ఒక్క ఛాన్స్ అని ఆయన అడిగిన పుణ్యానికి ఒక్క ఛాన్స్‌కే ప్రజలు కూడా పరిమితం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆల్రెడీ ప్రజల్లో వస్తున్న మార్పు ఏంటనేది ఆయనకే అర్థమవుతుంది. అర్థమవుతున్న నేపథ్యంలోనే ఈ రోజుకి కూడా ఆయన రాజకీయ విధానాల్లో స్థిరత్వం లేదు. ఆయన పార్టీ అభ్యర్థుల ఎంపికలో స్థిరత్వం లేదు. ఈ తనకు తాను స్వయంకృతాపరాధంతోటి పార్టీలో ఒక సంక్షోభాన్ని ఆయనకైనా సృష్టించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే నిన్నటి వరకు ఆయన్ని ఆహా! ఓహో! బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పిన పొగిడిన నాయకులున్నారో, వారే ఒక్కొక్కరుగా దూరం అవుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో స్థితప్రజ్ఞత ప్రదర్శించలేని వ్యక్తులకి రాజకీయాల్లో కొనసాగే నైతికత లేదు, ఆస్కారం ఉండదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి జీవితం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోవడం ఖాయం. ధన్యవాదాలు సార్. చూద్దాం, ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలిచి భవిష్యత్తులో ఎవరైనా సరే ఇంత దారుణమైన పాలన చేయకుండా ఉండాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.